బ్రదర్, నా మాట వినొకసారి. నేను జాబ్ రియాలిటీ చెప్తా మీకు. జాబ్ రియాలిటీ చెప్తా మీకు. సపోజ్ మనం ఒక పెన్ను తీసుకున్నాం అనుకో, ఆ పెన్నులో 90% ద మెయిన్ పార్ట్ ఉంటుంది, ద వర్కింగ్ పార్ట్. ఓకే, మనం ఏదైనా రాయాలన్నా, పెన్నుని యూజ్ చేయాలన్నా ఈ 90% పార్ట్ మాత్రమే యూజ్ చేస్తాం. బట్ దీస్ 10% నాట్ యూజ్ఫుల్, ఓకే, ఫర్ వర్కింగ్. బట్ అది ఎప్పుడైతే ప్రపంచానికి చూపెట్టాల్సిన సమయం వస్తుందో అప్పుడు ఇది వచ్చి మీద కూర్చుంటుంది. ఓకేనా, ఇది వచ్చి మీద కూర్చొని సపోజ్ నువ్వు నీ పాకెట్లో పెట్టుకుంటే ప్రపంచానికి ఏం కనబడుతుంది? ఈ క్యాపే కనబడుతుంది. ప్రపంచానికి ఏం కనబడుతుంది? క్యాపే కనబడుతుంది. ఇది చేసిన వర్క్ మొత్తం ఈ క్యాప్కే వస్తుంది విలువ. ఇప్పుడు ఐ విల్ డిస్క్రిమినేట్, అంటే నేను ఒక వ్యత్యాసం చూపెడతా. వై ఐ టేక్ అన్ ఎగ్జాంపుల్ పెన్. దిస్ ఈస్ యువర్ బాస్. ఓకే, యువర్ బాస్, యు ఆర్ వర్కింగ్ ద ఓనర్ ఆఫ్ బిజినెస్. దిస్ ఈస్ యూ. ఇది మీరు. మీరు మీ జీవితాలను మొత్తం త్యాగం చేసి ఒక్కరి కోసం వర్క్ చేస్తే మీకు వచ్చే విలువ మీ బాస్కి వెళ్ళిపోతుంది. అర్థమైందా? నువ్వెన్ని రోజులు వర్క్ చేయి, నువ్వు మాత్రం డెవలప్, నీకు మాత్రం గుర్తింపు రాదు, నీకు పేరు రాదు, నీకు డబ్బులు రావు. ఒక్కడు గుర్తుపెట్టుకో బ్రదర్, నాకు ₹1,00,000 జీతం ఇస్తుండు అంటే నువ్వెన్ని లక్షలు సంపాదించి పెడుతున్నావు వానికి. అర్థమైందా? ఒక బిజినెస్ ఓనర్కి నువ్వెన్ని లక్షలు సంపాదించి ఇస్తున్నావు, అందుకే నీకు ₹1,00,000 జీతం ఇస్తుండు. ఐదర్ నీ జీతాన్ని నువ్వు ఒక నెలలోనే సంపాదిస్తావు, ఓకే, బట్ మిగతా 11 months నువ్వు నీ ఓనర్ కోసం వర్క్ చేయాలి. ఓకే, జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఓకే, ఒక్కసారి ఆలోచించు బ్రదర్. ఒక్కసారి ఈ పెన్ థియరీని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకో. వై ఐఎమ్ వర్కింగ్ ఫర్ అదర్స్? వై ఐ డోంట్ వాంట్ టు బికమ్ క్యాప్? వై ఐ ఆల్వేస్ బికమ్ పెన్? ఓకే, బిల్గేట్స్ ఒక మాట చెప్తున్నాడు, I am not topper in my college, but who are the topper in my college? They are working in my company. ఓకే, నువ్వు నీ చదువులో టాప్ రావడం తప్పు కాదు, కానీ ఆ చదువుని నీ జీవితం కోసం ఉపయోగించుకోపోవడం తప్పు. ఒకరి కోసం ఉపయోగించడం సర్వ తప్పు. అర్థమైందా బ్రదర్? జస్ట్ థింక్ అబౌట్ ఇట్. కామెంట్ చేయండి మీకు ఏమైనా